ఏంట్రీ పిచ్చి వాళ్ళు చచ్చిపోదాం అనుకుంటున్నా? బ్రతికేం చేయాలరా? ఒక అమ్మాయి నా జీవితం నాశనం చేసింది. నీ కూర్చో, ఏం చేయాలో చెప్తాను. హలో, ఏరా నువ్వు ఇంకా చచ్చిపోలేదా? ఓ డియమ్మ, నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావని తెలిసి అటు మందుగుడి సామాన్లతోటి, ఇటు టెంట్ హౌస్ తోటి, డప్పులు కొట్టే వాళ్ళతో సహా అందరితో మాట్లాడేశాను రా. ఇంకా నువ్వు చచ్చిపోలేదేంట్రా? ఈ టైంలో నాతో ఎటకరాలుద్దురా. నువ్వు చేసే పనులే ఎటకారంగా ఉన్నాయి. ఇంక నేను అంటే తప్పే ఉందిరా. అవునరా, అసలు ఎందుకు చచ్చిపోతావు అనుకుంటున్నావు చెప్పరా? తను నన్ను మోసం చేసిందిరా. తనకి ఫిట్స్ ఉందనే విషయం నా దగ్గర దాచింది. ఆహా, అలాగైతే నువ్వు కూడా తన దగ్గర ఒక విషయం దాచావు కదరా? ఓషన్ దాచరా? ఏంట్రా? బాబు గారికి సైటు 0.3 ఉంది. అయినా సరే నాకు సైటే లేదని అమ్మాయి ముందు మేనేజ్ చేశాడు. ఏరా, నువ్వు ఆ అమ్మాయిని అంత ప్రేమించావు, ఆ అమ్మాయి కూడా నేను అంతే ప్రేమించింది. తనలో ఎంత మైనస్ ఉందో నీలో కూడా అంతే మైనస్ ఉంది. సో ఇద్దరికిద్దరు మాట్లాడుకుని అర్థం చేసుకుంటే నువ్వు ఇలా ఊరేసుకునే అవసరం లేదరా ఎదవా. నీకే నువ్వు బాగానే చెప్తారా, అనుభవించేది నేను కదా. నీ అబ్బా ఆడేదో సొల్యూషన్ చెప్తున్నాడు కదా, విను ఫస్ట్. అనుభవించేసావా? అసలు నువ్వేం అనుభవించావురా? సరేరా, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను రా. అది నా రిజల్ట్స్ టైం. రిజల్ట్ ఏమొస్తుందో ఏంటో అని అటు ఇటు అయోమయంగా తిరుగుతున్నాను. అప్పుడు వచ్చింది తను. బా ఏంటండి, రిజల్ట్స్ కోసం టెన్షన్ పడుతున్నారా? రిజల్ట్స్ కోసమే, కానీ నా ఉద్దేశం వేరు. అదేంటి అలా అన్నారు? ఇంటి దగ్గర మా బాబు నా కోసం రకరకాల విందు భోజనాలతో నా తినిపించడానికి నా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడండి. పాస్ అయితే అంతా నార్మల్గానే ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే ఊర్లో ఉన్న పండ హడావుడి మొత్తం మా ఇంట్లోనే కనిపిస్తుంది. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అమ్మవారికి పోతుని బలిచ్చినట్టు మనం బలిచ్చేద్దాం అనుకుంటున్నాం మా బాబు. అర్థమైందండి. మీరు బాగా రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. అయ్యో భలేవారే, నేను ఎగ్జామ్ చించేసా. నాకు తెలిసి నేను ఫెయిల్ అయ్యే ఛాన్స్ 1% కూడా లేదు. అంటే మీరు స్లిప్స్ పెట్టారు కదా? యువర్ రాంగ్. ఏకంగా లెక్చరర్నే పెట్టా. మళ్ళీ అర్థం కాలేదండి. అయ్యో, మా ఇన్విజిలేటర్ సుబ్రహ్మణ్యం సార్కి మా ఇంగ్లీష్ లెక్చరర్ భాగ్య మేడంకి ఇద్దరికి ఏదో లింక్ ఉందని చిన్న రాయేసా, వర్కౌట్ అయిపోయింది. మీరు చాలా లక్కీ అండి. కానీ నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. ఈసారి నేను పక్కా ఫెయిల్ అయిపోతాను. కానీ మీకున్న కాన్ఫిడెన్స్కి మీరు పక్కా పాస్ అవుతారు. ఏదో మీ అభిమానం. అవునా? నా పర్సంటేజ్ ఎంతరా? రే, నీ పర్సంటేజ్ ఎవడగడరా? నా పర్సంటేజ్ చెప్పరా. అదేంట్రా, నేను
నేను బాగానే రాశాను కదా. అది సార్ నాకు అర్థం కావట్లేదు, నేను కనీసం పాస్ అయ్యాను. చచ్చింది చెప్పే. కంగ్రాచులేషన్స్ మన కాలేజ్లో నువ్వే నిజంగానా? సరే నేను మళ్ళీ చేస్తాను. బాబోయ్, ఏంటండి ఈ ఎగ్జైట్మెంట్? మా కాలేజీలో నేనే టాపర్ అంట. ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. మీరు బాగా రాలేదన్నారు. మీరు బాగా రాశానన్నారు. సరే అండి, నేను వెళ్తాను ఇంకా. బాయ్. బాయ్. మూడు పెద్దగా చెప్పుకోవడానికి ఏముందిరా, తను బాగా రాసింది, కాలేజ్ టాప్ వచ్చింది. నువ్వు బాగా రాయలేదు, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు. బాబు చిన్న, నేను ఎగ్జామ్ బాగానే రాశాను, అయినా కథ మొదట్లోనే అంత అర్థమైపోవాలంటే ఎలా? మొదటి నుంచి చివరి వరకు అంతా వింటేనే కదా ఆ కథలో అసలు ఏముందో తెలిసేది. చాలా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విను. తను మళ్ళీ నాకు ఎక్కడ కనిపించిందో తెలుసా? ఒక బస్ స్టాప్లో. అరే మామా, నేను వస్తాను రా, బస్ స్టాప్ దగ్గర ఉన్నా, నీకోసం వెయిటింగ్. కొంచెం ఫాస్ట్గా రా. హలో అండి, అదే ఆ రోజు టెంపుల్లో కలిసాం కదా. మీరంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, గుర్తుపెట్టాను. అవును, ఆ రోజు ఇంట్లో పండుగ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. భోజనానికి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నా, కానీ మీరు అప్పటికే వెళ్ళిపోయారు. ఏంటి, బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేదండి, మా ఫ్రెండ్ గడు ఎంబీపీ నుంచి వస్తున్నాడు, వాడి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏంటి, ఎంవీపీ నుంచి వస్తున్నాడా? మీరు అంత షాక్ అవ్వాల్సిన పని లేదండి. వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, బండి పేపర్ లేకపోయినా చాలా స్పీడ్గా వస్తాడు. ఇప్పుడు వచ్చి పోలీసులు దొరికే ఛాన్సే లేదు, అంతే. ఏంటి మీరు 6 బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయ్యో లేదండి, తిన ఫ్రెండ్ ఎంవీపీ నుంచి హై స్పీడ్లో వస్తున్నాడంట. పోలీసులు కూడా దొరికే ఛాన్సే లేదంట. పోలీసులు పట్టుకున్నారా? 20,000 కట్టమంటున్నారు. ఎలా రా? రాంగ్ రూట్లో వస్తుంటారా? సరే అండి, నా బస్సు వచ్చింది, వెళ్తాను. బాయ్. ఏదో తేడా కొడుతుంది. అంత నవ్వు వస్తుందమ్మా నీకు? అవునరా. పోలీసులు పట్టుకుని నన్ను బే. అవునా? మరి నెక్స్ట్ టైం జరిగిందిరా? రే, నీకు వాట్సాప్లో సరుకు లిస్ట్ మొత్తం పంపించాను, అవన్నీ ప్యాక్ చేసి. బాబు లవర్ బాయ్, మాయా చాటింగ్ చూసి ఎందుకు అలా మురిసిపోతున్నావు? అంటే మా లవ్ కొట్టేసినట్టు మయ్యా. సరే అయితే నేను వెళ్ళి మళ్ళీ రానా? చెప్పమా, ఏం కావాలి చెప్పు. నీకు వాట్సాప్లో పెట్టాను చూడు లిస్ట్, అవన్నీ కావాలి. ఏంటి, ఒక పాల ప్యాకెట్ ఇవ్వరా? సరే అండి. హలో అండి, మీరేంటి ఇక్కడ? ఓ, సరుకులు కొనడానికి వచ్చారా? లేదండి, కటింగ్ చేయించుకోవడానికి వచ్చాను. అవును, మరి మీరు? నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి వచ్చానులేండి. మంచిది. మళ్ళీ పెట్టావా పొద్దున్న కొటేషన్? రే, నువ్వు ఎందుకు అలా మురిసిపోతున్నావు? అరే, నువ్వు ఇలా మురిసిపోతున్నావు అంటే ఒక్కసారి అమ్మాయి మొహం నేను చూడాలరా. ఏదో ఏ, మీరు రిలేషన్షిప్లో ఉన్నారా? అవునండి. కంగ్రాట్స్ అండి, డెఫినెట్గా మీ లవ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్స్ అండి. ఏది నాకు చూపించండి తన ఫోటో. ఎక్కడ చూసినట్టుంది. తిను శిరీష కదా? అవునండి, మీకెలా తెలుసు? ఎందుకు చెప్తున్నానో విన్ను, తిన్ను వదిలే. క్యారెక్టర్ అంత మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నారండి? నా లవర్ అలాంటిదేం కాదు. హలో, ఫుల్ క్లారిటీతోనే మాట్లాడుతున్నాను. తింది కాకినాడే కదా? అవును. రీసెంట్గా వైజాగ్ వచ్చి హాస్టల్లో ఉంటుంది కదా? నీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్పనా? తినకు ఆల్రెడీ 2 బ్రేకప్ అయింది. ఏంటి? ఇప్పుడు 3వ వాడితో ఉంటుంది. హే, కంగ్రాచులేషన్స్ రా, నువ్వు 3వ వాడివి. ఛాన్సే లేదు. నాకు తెలిసి తిను 4వ వాడో 5వ వాడో. 3వ వాడిని కూడా నేను చూశాను. సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు గూగుల్ మ్యాప్స్ మొత్తం వెతికినా ఎక్కడ దొరకరు. లవ్ చేసే ముందు జాగ్రత్త తమ్ము. ఎంత నమ్మానే నిన్ను. రే, ఆ ఏడు పాపి ముందు సరువులు కట్టు, ఇప్పుడే వస్తా. ఏంటి ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. అదే, మీరు ఒక్క అమ్మాయి అండి, ఇలా ఎలా మాట్లాడారండి? ఇందులో మాట్లాడడానికి పెద్దగా ఏముందండి. ఈ రోజుల్లో సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఉండరని ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను అంతే. మరి మీరు? వాట్? అదే, మీరెవరిని లవ్ చేయలేదా అంటున్నా. ఇప్పటి వరకు చేయలేదు. ఏ, నువ్వు లవ్ చేస్తావా? చేస్తా.
ఛే! ఆ క్షణం నాకు ఏమైందో తెలియదు, తనకి బాగా కనెక్ట్ అయిపోయింది. అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు నాకు. తను ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది. అంతే ఉల్లాసంగా నెక్స్ట్ డే బస్ స్టాప్లో తను ప్రపోజ్ చేద్దామని వెళ్ళాను. ఇంకా రాలేదేంటి? బాను, బీ కాన్ఫిడెంట్. తను వస్తుంది, నువ్వు ప్రపోజ్ చేస్తాను. టెన్షన్ పడాల్సింది ఏం లేదు, అంతే. బాబు అటు సైడ్ చూడమ్మా. తిని అడుక్కున్నాడు వాటర్ బాటిల్. ఏంట్రా నీకు బాధ? డే 3, 3వ రోజు. నా చూపంతా ఒకవైపే, తను వస్తుందా రాదా అని. ఎందుకో తెలియట్లేదు, దుఃఖం, బాధ, చిరాకు, కోపం ఇవన్నీ ఒక మనిషిని దాడి చేస్తే ఎలా ఉంటుందో ఆ క్షణం నేను అనుభవించాను. చీజ్. చీజ్. ఏటరా బాబు, రే ఆ సంగతి ఏంటో చూడరా. ఏంట్రా ప్రేమ పక్షి ఇప్పటికి వచ్చి ఒకటి కూడా తాగలేదు? మంచి ఎమోషన్ లాగా ఉన్నావు, ఏంటి సంగతి? ఎందుకో తెలియట్లేదురా, మనసంతా చాలా డిస్టర్బ్గా ఉంది. బీరు తాగుతున్న కిక్ రావట్లేదు. తమర గారికి 2-3 బీర్లకే ఏమెక్కదు, ఒక బీరుకి ఏమెక్కుతుంది? నువ్వు అన్నది పాయింటే. కిక్ ఎక్కేదాకా బాటిల్ దించేవాడిని కాదు, కానీ ఇప్పుడు ఒక్క బాటిల్ కూడా ఎక్కినంతగా పదే పదే తనే గుర్తుకొస్తుంది. రోజు తన కోసం బస్ స్టాప్కి వెళ్ళడం, ఎదురు చూడటం, రావటం. ఏ రోజు తను వచ్చేదే లేదు. అసలు ఏమైందో తెలుసుకుందామంటే ఫోన్ నంబర్ లేదు, దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే అడ్రస్ తెలియదు. పోనీ ఎవరినైనా అడిగి కనుక్కుందామంటే తన పేరు కూడా తెలియట్లేదు మామ. ఏమైంది ఇప్పుడు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? చూడు, రేపు వెళ్ళు, బస్ స్టాప్లో వెయిట్ చేయి, వస్తుందేమో. లేదా మా ముగ్గురిని తీసుకుని వెళ్ళు. ఆ? అరే బాబు, ఐటమ్ రాజా, నువ్వు బాగానే అటు ఇటు తిరుగుతున్నా కానీ పొద్దున 3 గంటలకు మాకేంట్రా ఇది? అదేరా, తను వస్తుందేమో అని. బాబు సార్, ఇది ఓవర్గా లేదు. రాత్రి 3 గంటలకి ఎవరు వస్తారా? మనం వచ్చాం కదరా బాబు. మీరు రాలేదు, నువ్వే లాక్కొచ్చావు. లాక్కుంటూ తీసుకొచ్చానో దండుకుంటూ వచ్చాము, ఎలాగోలో వచ్చాం కదరా. అలాగే తను కూడా వస్తుందేమో అని. ఏంటి దొండుకుంటున్నా? రే, మరీ అంత హార్ష్గా మాట్లాడకండి రా.
రాత్రంతా నాకు నిద్ర పట్టట్లేదు. నా మైండ్ కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఖచ్చితంగా దాన్ని చూడాలి. నిన్న రాత్రి తాగిన మొత్తం ఏం అర్థం అవ్వలేదు కానీ ఇంత చలిలో ఇటు అటు తిరుగుతుంటే ఇప్పుడు అర్థమవుతుంది వీడెంత సిన్సియర్గా లవ్ చేశాడో. అయ్యో అవునరా, నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నువ్వు నోర్మి, నువ్వు రాత్రి కమిట్మెంట్ ఇవ్వబట్టే మనం ఈ టైంలో ఇక్కడ తగలడం. సరే అయ్యింది ఏదో అయ్యింది, ఎలా వచ్చి తగలేడాం కదా. నువ్వు అలా పడుకో, నువ్వు ఎలా పడుకో. ఏ హాయ్ అండి. హాయ్. ఎందుకండి నవ్వుతున్నాను? ఏం లేదు, ఈ మధ్యన కాలేజ్కి ఇలాంటి డ్రెస్లో కూడా వస్తున్నారా? అబ్బా. అవునండి, ఏంటి 2 రోజులు సరే కనిపించట్లేదు. కాలేజ్కి లీవ్ పెట్టాను, కొంచెం హెల్త్ బాగాలేదు. అవును, ఇప్పుడు ఎలా ఉంది? యా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అలాగైతే పర్లేదు. అవును, హెల్త్ ప్రాబ్లం అంటే ఏమైనా ఫీవరా? పీరియడ్స్. ఓ, నాకు అర్థమైంది. ఎలా చెప్పలేదు. మీతో ఓ విషయం చెప్పాలండి. చెప్పండి. రే, రే పదండ్రా. ఏంటి, అడుక్కునే వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అయ్యో, వాళ్ళు అడుగు వీడాగాడు. ఎవడండి అడుక్కున్నాడు? వీడు అడుక్కున్నాడు. మామ కొద్ది కాగు, తర్వాత చూసుకుందాం. ముందు వీడిని అనాలి. వీడి వల్ల ఇదంతా వచ్చింది. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు మామ, వెళ్ళిపోతాం పద మామ. అసలు సెన్సార్ వాళ్ళు బూతులు కట్ చేస్తారని చెప్పేసి ఇప్పటిదాకా నేనేమనలేదు. సరేరా, తర్వాత మాట్లాడదాం. వెళ్ళిపోతాం పదరా మామ. ఇదో మంచి ఎమోషనల్ సీన్ కాబట్టి వెళ్ళిపోతున్నాను. కామెడీ కట్ చేసి సరేలే పదరా, తర్వాత చూద్దాం. కొంచెం దుప్పటే ఉండరా. అవును, వాళ్ళు ఏదో కామెడీ లవ్ ట్రాక్ అని ఏదో అంటున్నారు. ఓ సదా, ఏమో నాకు కూడా అర్థం కాలేదండి. కనీసం అన్న ఆడకైనా అర్థమైందో లేదో తెలియదు. అది సరే కానీ ఏదో చెప్పాలన్నారు. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు దాకా ఎలా మాట్లాడారో అలానే చెప్పండి. ఐ లవ్ యూ.